హలో అండి. నమస్తే. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. చూసారు గదా! 6:30కే ఎంత ఎండ కొడుతుందో. సో, పూజ అయితే కంప్లీట్ అయిందండి మార్నింగే. కడపలన్నీ పుదించుకొని, తులసమ్మ పూజ, ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని, సన్ ఎంత బాగా కనిపిస్తుందో. మాది 5th ఫ్లోర్ కాబట్టి ఇంకా బాగొస్తదండి ఇంట్లోకి. నైవేద్యం అయితే పెట్టేసిన ఇంట్లో పూజ చేసుకొని. నెక్స్ట్ ఈరోజు రథసప్తమి కాబట్టి కంపల్సరీ ఇప్పుడు అందరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలండి. చాలా మంచిది. రథసప్తమి అనే కాకుండా ముఖ్యమైన తిథులు ఉంటాయి కదా మనకి ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య ఇలాంటి తిథులలో పాలు పొంగించుకుంటే చాలా మంచిది అంటారు. ఇంట్లో శుభసూచకంగా ఉంటుంది. సో, ఇదే పాలలో మనం నైవేద్యం వండి సూర్య భగవానునికి పెడతాము. ఈరోజు ఆదిత్య హృదయము లేదంటే సూర్య భగవానికి సంబంధించిన 12 నామాలు ఇట్లా చదువుకొని పిల్లల చేత చదివిపిచ్చి సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చినా కానీ చాలా మంచిది. ఇదే అండి ఈరోజు మినీ వ్లాగ్.